మొఘల్ రాజులు, ఢిల్లీ సుల్తాన్లు ఈ దేశానికి ఏదో అద్భుతమైన సేవలు అందించారని, సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళు తిరగరాశారని, ఇక్కడ ప్రజల్ని బాగా చూసుకున్నారని, ఇక్కడ హిందువుల్ని ఏమీ చేయలేదని, ఇక్కడ మత మార్పిళ్ళు ఆళ్ళు చేయలేదన్న కోణంలో రాసుకొచ్చారు. అంతకుముందు ముస్లిం మతం ఏమన్నా ఈ దేశంలో పుట్టిందా? క్రైస్తవ మతం ఏమన్నా ఈ దేశంలో పుట్టిందా? ఎక్కడో పుట్టినటువంటి మతాలు ఇక్కడికి ఎట్లొచ్చినాయి? ఆయా రాజులు దాడులు చేసుకుంటూ వస్తే వచ్చినాయి. కానీ దాన్ని దాచేసేసి, ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు చేసిన దాన్నంతా దాచేసి, వాళ్ళని ఎదిరించినటువంటి హిందూ రాజులనేమో చేతకాని వాళ్ళుగా అసమర్థులుగా చూపెడుతూ, అదే సందర్భంలో వీళ్ళు గొప్ప వాళ్ళ కింద చూపెడుతూ, చివరికి సినిమాలు కూడా తీసిన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ మొఘలులకు సంబంధించినటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన పాఠాలు మోడీ సర్కార్ వచ్చిన 11 ఏళ్ల తర్వాత తీసింది. ఎందుకంటే అప్పటి నుంచి గొడవ పడతానే ఉన్నది హిందూ సంఘాలు కానీ, మిగతా నిజమైన మేధావులు కానీ. మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ప్రస్తావనలన్నింటినీ ఎన్సీఆర్టీ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి 7వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు. మహాకుంభమేళ, ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలైన మేక్ ఇన్ ఇండియా, భారత్లో తయారు చేయండి, బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి వంటి వాటిని కొత్తగా చేర్చారు. జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023లకు అనుగుణంగా కొత్త పాఠ్య పుస్తకాలు తాజాగా విడుదల చేశారు.